హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. మమ్మీ ఈరోజు ఏం చేసినావు ఉగాది స్పెషల్? నేను చేసిన స్పెషల్స్ చూపిస్తాను. బొప్పట్లు, చక్కెర పొంగలి, పూర్ణం బూరెలు, ఓకే, పులిహోర, పచ్చడి. ఈ ఉగాదికి మెయిన్ ఏం ఏం చేస్తారు? పచ్చడి మెయిన్. అవునా? మెయిన్ అంటే పచ్చడి 5 రుచులతో కలిపి చేసుకునేది ఉగాది పచ్చడి. ఇదే స్పెషల్. ఉగాది పచ్చళ్ళు ఏమేమి ఉంటాయి? బెల్లం తీపి, చింతపండు పులుపు, వేప పువ్వు చేదు, మామిడికాయ ముక్కలు వగరు, మిరియాల పౌడర్ కారం, ఉప్పు, అంతే. ఇవన్నీ కలిపి చేసుకునేది ఉగాది పచ్చడి. ఉగాదికి కంపల్సరీ ఇది చేసుకోవాలి. ఆ రుచులన్నీ ఆస్వాదించాలన్నమాట. ఇయర్ స్టార్టింగ్ అవుతుంది కదా, ఉగాది కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా, ఇవన్నీ ఇప్పుడు దొరుకుతాయి అన్నమాట మనకు. ఇది ఒక సీజన్ లాగా ఇవన్నీ మనం ఆస్వాదించాలి టేస్ట్ని. ఇవన్నీ మనకు అవసరం, మన బాడీకి కూడా అవసరం అన్నమాట. పచ్చడి తర్వాత బొప్పట్లని పోలేలు అంటారు, తెలంగాణ సైడ్ అయితే భక్ష్యాలు అంటారు. నాకు తెలిసి అయితే 3 రకాల పేర్లు ఉంటాయి. ప్లస్ ఇంకా ఒకటి ఏంటంటే పూర్ణం బూరెలు కూడా అంటారు. దీంట్లో కూడా అదే పప్పు బెల్లం లోపల పెట్టి స్టవ్ పెట్టి బొండంలాగా చేస్తాం కాబట్టి దీన్ని కూడా పూర్ణం బూరెలు అంటారు. ఈ 2 ఐటమ్స్ అయితే మెయిన్ చేస్తారు. ఎక్స్ట్రా ఇది కూడా చేసుకుంటారు. ఇంకా నైవేద్యం పెట్టుకోవాలి, ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేసుకొని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇవి కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేస్తారు. ఎవరి ఓపిక వాళ్ళే అనమాట. ఓకేనా? ఇప్పుడు టేస్టీ చెప్పు. ఓకే, ఇదైతే ఉగాది పచ్చడి. ఫస్ట్ ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దాం. బొప్పటి కూడా బాగుంది. నెక్స్ట్ ఈ 2 స్వీట్, ఇది హాట్. నెక్స్ట్ పులిహోర ట్రై చేద్దాం ఒకసారి. యమ్మీ యమ్మీ, పులిహోర కూడా బాగుంది, మంచిగా పుల్లగా, కారం. నెక్స్ట్ ఇది ఒకసారి ట్రై చేద్దాం. జీడిపప్పు, కొబ్బరి అన్నీ వేసి చేసింది. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇదైతే కరెక్ట్ సరిపోయింది స్వీట్. నెక్స్ట్ ఇవేంటిది మమ్మీ? చెప్పు ఏంటి? బెల్లం బోండా కాదు, పూర్ణం బూరెలు అంట. ఇవి కూడా క్రిస్పీ ఉన్నాయి. ట్రై చేద్దాం. ఇది యాజ్ యూజువల్ బాగానే ఉంటుంది. క్రిస్పీ బయట, క్రిస్పీ లోపల బెల్లం. సో ఓవరాల్ అన్నీ బాగున్నాయి. సో గైస్, ఇది మా ఉగాది స్పెషల్ అనమాట. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంధ్యా నవ్య బ్లాగర్స్. బాయ్.